హాయ్ వియర్స్, వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈరోజు సొగసు చూడతరమలో డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూపించడానికి మేము వచ్చేసాము కేపీహెచ్పీ కాలనీ విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి విఘ్నేశ్వర సిల్క్స్లో ఎలాంటి ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్న న్యూ వెరైటీ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజేంద్ర గారు. మరి ఎలాంటి ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజేంద్ర గారు, మరి మాకు మోయస్ కి ఈ రోజు ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? గద్వాల్ పట్టు, ఫ్యాన్సీ, లైట్ వెయిట్ పట్టు, సో అన్ని వెరైటీస్ అన్నమాట. ఓకే అండి, ఫస్ట్ వచ్చి మనం గద్వాల్ పట్టు చూస్తున్నాం. గద్వాల్ పట్టు, అవునండి, చాలా లైట్ వెయిట్ ప్యూర్ పట్టులో గద్వాల్లో మన దగ్గర డిజైన్స్ అనేది చాలా బాగా వస్తున్నాయి. మంచి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి మనం అంతా కూడా పళ్ళు అంతా కూడా సీ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ లో పళ్ళు అంతా కూడా మనం ఒక పికాక్స్ వెరైటీ పికాక్స్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఆ పికాక్స్ అంతా కూడా మనం సిల్వర్ జరీ ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మనము జరీ డిజైన్స్ గోల్డ్ జరీతో అనేది తీసుకున్నామండి. తర్వాత అంతా కూడా మనం ఒక బాదం షేప్ లో మనం పళ్ళు డిజైన్స్ అనేది డిజైన్ చేసాము. ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా సూపర్ గా డిజైన్స్ అనేది వస్తుందండి. పట్టు అనేది చాలా స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ ఉంటుంది. మిడిల్ వైపు అంతా కూడా గద్వాల్ వాళ్ళు ఒక వెరైటీ పికాక్స్ డిజైన్స్ అనేది తయారు చేసాం అనమాట. ఒకటి వచ్చే కాడికి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ తో ఒక పికాక్ తీసుకున్నాం. రెండో వైపు వచ్చే కాడికి అంతా కూడా సిల్వర్ జరీతో మనము పికాక్ అనేది తీసుకున్నాం. ఇది పళ్ళులో పెద్దది ఇచ్చామన్నమాట. శారీ వచ్చే కాడికి చాలా చిన్న డిజైన్స్ అనేది తీసుకున్నాం, చాలా అందంగా. ఇంకొక వైపు వచ్చే కాడికి రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి మళ్ళీ పింక్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం బుటీ అనేది తీసుకున్నాం, పికాక్స్ అనేది. ఈ బుటీస్ అనేది మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. పింక్ గ్రీన్ అలా ఉంటుంది. బోర్డర్స్ వచ్చే కాడికి అంతా కూడా సిల్వర్ జరీతో ఒక లైన్ తీసుకున్నాం. తర్వాత కడ్డీ బోర్డర్ తో ఒక కడ్డీ బోర్డర్ తీసుకున్నాము. దాన్ని కింద వైపు వచ్చే కాడికి చాలా అందంగా తీసుకున్నాం అండి. బోర్డర్ మంచి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ బోర్డర్ పైన అంతా కూడా పట్టు బోర్డర్ పైన అంతా కూడా ఏదైతే శారీలో ఉందో డిజైన్స్, అవును, బుటీ అంతా కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో పికాక్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. దాని పైన వచ్చే కాడికి అంతా కూడా కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, ప్యూర్ పట్టు, గద్వాల్ పట్టు చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా ఉంది, మనకి వెరైటీగా ఉంటుందండి. చాలా కొత్త కాంబినేషన్స్ ఇస్తారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది, సీ బ్లూ తీసుకున్నా. దీని మీద కూడా మనకి బ్లూ తో వేయించుకోవచ్చు డిజైన్ అనేది. ఎంత పడుతుంది? మనకి 6900 కి వస్తుందండి. 6900 రూపీస్ కి ఈ గద్వాల్ పట్టు శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ శారీ చూద్దాం. గద్వాల్ లోనే డిజైనర్ అన్నమాట. ఇంకో వెరైటీ అది ప్యూర్ గద్వాల్ పట్టు వాళ్ళంతా కూడా మనకి పళ్ళు అంతా కూడా చాలా ట్రెడిషనల్ పళ్ళు అనేది ఇచ్చారు. చాలా మొత్తం కూడా మనకి ఒక పార్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఎలిఫెంట్స్ తీసుకున్నారు. ఒక మీనా వర్క్ తో అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన కళ్ళైతే వచ్చే విధంగా మనకి ఎలిఫెంట్ డిజైన్స్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. ఇంకోటి వచ్చే కాడికి పికాక్ డిజైన్స్, అట్లా 2 కలర్ కాంబినేషన్. ఒకటి వచ్చే కాడికి అంతా కూడా బ్లూ కలర్ ఉంటుంది. ఇంకోటి వచ్చే కాడికి వైలెట్ కలర్ కాంబినేషన్స్. ఈ 2 కలర్ కాంబినేషన్స్ తో పికాక్ అండ్ ఎలిఫెంట్స్ డిజైన్స్ అనేది పళ్ళు డిజైన్స్ కి ఇచ్చారు అనమాట. కొంచెం కొత్తగా వెరైటీగా శారీ అంతా కూడా బాగుంటుందండి. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. పైన బోర్డర్ అంతా కూడా మనకి ఒక కల్నేత బోర్డర్ లాగా వస్తూ మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాము. ఎందుకంటే కింద వైపు వీళ్ళు బోర్డర్ స్టైల్ చాలా వెరైటీగా ఇచ్చారు. ఓకే, హెవీగా పెద్ద బోర్డర్ ఇచ్చారు కాబట్టి పైన ప్లెయిన్ గా ఇచ్చారు మనకి. సేమ్ కింద వైపు వచ్చే కడ్డీ బోర్డర్ చాలా పెద్దగా తీసుకుని కింద వైపు అంతా కూడా ఒక మజింతా కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారనమాట. ఇక్కడికి వచ్చే కాడికి మంచి గ్రీన్ అండి, ఒక లీఫ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కాంబినేషన్స్ కి మంచి పింక్ కలర్ లైన్స్ ఇచ్చారనమాట. ఒక 4-5 లైన్స్ పింక్ కలర్ తో ఇస్తూ మళ్ళీ కూడా మనకి ఒక చిన్న క్రాస్ లైన్స్ గా ఒక లైన్ అనేది తీసుకున్నాం. ఒక బాక్స్ వచ్చే విధంగా తీసుకున్నాం అనమాట. ఒక బాక్స్ లో అంతా కూడా ఒక ఎలిఫెంట్ వచ్చే విధంగా, ఇంకో బాక్స్ వచ్చేంత కూడా పికాక్స్ వచ్చే విధంగా మనం బోర్డర్ అంతా కూడా ఇలాగే తీసుకున్నాం అనమాట. ప్యూర్ గద్వాల్ పట్టులో బోర్డర్ అంతా కూడా అలాగే వస్తుందండి. కంటిన్యూగా బ్లౌజ్ చూద్దాం ఒకసారి. అంటే పట్టులో కొత్తదనం కావాలి, కొత్త వెరైటీ కావాలంటే ఇలాంటి సారీస్ ప్రిఫర్ చేయొచ్చు. గద్వాల్ ఉంటుంది. ఇది వచ్చి బ్లౌజ్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది. సేమ్ కడ్డీ బోర్డర్ కల్నేత బ్లౌజ్ ఇచ్చామన్నమాట. పళ్ళు బ్యాక్గ్రౌండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. శారీ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కూడా మనకి. ఒక బోర్డర్ వచ్చి చిన్న బోర్డర్ ఉంటుంది హ్యాండ్స్ కి, ఇంకొక బోర్డర్ వచ్చే కాడికి చాలా పెద్ద బోర్డర్ అనేది ఉంటుంది. ఓకే ఓకే, ఎంత పడుతుంది శారీ కాస్ట్? శారీ కాస్ట్ వచ్చి మనకి 8450 పడుతుందండి. 8450 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చి మనకి జూట్ పట్టు అండి. జూట్ పట్టు ఫస్ట్ డే లోకి మనం పళ్ళు అంతా కూడా మంచి పింక్ కలర్ పళ్ళు 1 మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాం. 1 మీటర్ పళ్ళు అంతా కూడా ఒక బర్డ్స్ మోడల్ లాగా ఒక వెరైటీగా ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. ఒక క్రీపర్ లాగా వస్తూ దాని మిడిల్ అంతా కూడా పళ్ళు కాంబినేషన్, పళ్ళు ఉన్న సారీ కాంబినేషన్ మీనా వర్క్ అనేది ఇచ్చాం. ఇంకొక 1/2 వచ్చే కాడికి అంతా కూడా ఒక క్రీపర్ డిజైన్స్ లాగా తీసుకుని ఫ్లవర్స్ అంతా కూడా మనం మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చాం అనమాట. పళ్ళు అంతా కూడా శారీ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. చాలా కూల్ కలర్స్ అనమాట. పట్టులో జూట్ మిక్స్ అయ్యి మనకి కొత్తగా ఉంది శారీ కూడా. ఇలాంటి కలర్స్ ఏంటంటే మనం కట్టుకున్నా కానీ చాలా అందంగా కూడా ఫేస్ ఇంకా ఎలివేట్ అవుతారు, గ్రాండ్ లుక్ వస్తుంది.
మంచి జూట్ పట్టు వచ్చేకాడికి అంతా కూడా మనం జూట్ లైన్స్ ఒకటి ఇచ్చాము, ఇంకోటి వచ్చేకాడికి ప్యూర్ పట్టు లైన్స్. అలాగా శారీ అంతా కూడా మొత్తం లైన్స్ వైజ్ గా మనము పట్టు అనేది డిజైన్ చేసాము. మిడిల్ లో ఒక లైన్స్ గ్యాప్ పట్టు అంతా దగ్గర అంతా కూడా మనం ఒక చిన్న బుటీ స్టైల్ అనేది మనం తీసుకున్నామండి, థ్రెడ్ బుటీ. ఇంకోటి వచ్చేకాడికి జరీ బుటీ అనేది తీసుకున్నాం. ఇట్లా శారీ అంతా కూడా మనం ఆ బుటీ స్టైల్లో జూట్ పట్టు స్టైల్లో ఇచ్చాము. పైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి, ప్యూర్ కడ్డీ బోర్డర్ అనేది పైన షోల్డర్ వైపు ఉంటుంది. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా కంటిన్యూ అవుతూ వస్తుంది అనమాట జూట్ పట్టులో. చాలా బాగుంది శారీ కూడా. మనకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ మంచి పింక్ కలర్, ఎందుకంటే శారీ మస్టర్డ్ కలర్ ఉంది కాబట్టి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ. ఎంత పడుతుంది శారీ? శారీ కాస్ట్ వచ్చి మనకి 5100 పడుతుంది. 5100 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. పట్టు శారీస్ లో లేటెస్ట్ ఫ్యాన్సీ పట్టు కావాలి, లేకపోతే ఇలా మనకి గద్వాల్లో కానీ ఇలా జూట్ లో కానీ పట్టులో వచ్చి కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయాల్సిన అడ్రస్ KPHP కాలనీ, విశ్వనాథ్ థియేటర్ దగ్గర, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. పట్టులో ఇలాంటి ట్రెండీ అండ్ లేటెస్ట్ కలెక్షన్ ని మీ సొంతం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉన్నాయి. ఎర్రగడ్డలో విఘ్నేశ్వర సిల్క్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ దొరుకుతాయి. అలాగే విఘ్నేశ్వర డ్రెస్సెస్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా లేటెస్ట్ ట్రెండీ డ్రెస్సెస్ కూడా అందుబాటులో. పట్లో లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ సిల్క్ అంటాము. కలర్ వెరైటీగా ఉంటుంది అనమాట శారీ అంతా కూడా. పళ్ళు అంతా కూడా మనం మంచి పింక్ కలర్ పళ్ళు తీసుకున్నాము. పళ్ళు అంతా కూడా ఫస్ట్ వచ్చే కాడికి అంతా కూడా ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నామండి, ఒక చిన్న బోర్డర్ లాగా. దానిపైన నిల్చున్నట్టుగా మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. ఆ ట్రీ అంతా కూడా ఒక గోల్డ్ జరీ అండ్ సిల్వర్ తో ఫ్లవర్స్ అనేది ఇచ్చామన్నమాట. ట్రీకి అంతా కూడా 4 బంచెస్ అనేది తీసుకున్నాం, 4-5 బంచెస్ అనేది. శారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ అనేది ఉంటుందండి, చాలా అందంగా. కంచి పట్టు లైట్ వెయిట్ కొంచెం కొత్తగా ఉంది. ఇది కూడా బాక్సెస్ వచ్చేసి మనకి. అవునండి, బాక్సెస్ లో అంతా కూడా మనం ఒక చెక్స్ మల్టీ కలర్ వచ్చే విధంగా. అది కూడా కలర్స్ ఏంటంటే చాలా కూల్ కలర్స్, ఎక్కడ కూడా మనం బ్రైట్ కలర్స్ అనేది యూస్ చేయలేదు. మంచి కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. మంచి గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాం అండి. తర్వాత వచ్చే కాడికి పింక్ కలర్ లో కలనేత వచ్చే విధంగా మనం ఒక బాక్సెస్ అలా మనం మల్టీ కలర్ తీసుకున్నాం. గ్రీన్ కలర్ లో వచ్చే కాడికి ఏదైతే పళ్ళు ట్రీ డిజైన్స్ ఉన్నాయో అదే ట్రీ అనేది ఒక చిన్న సైజ్ తో మనం ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. తీసుకుంటూ గోల్డ్ కలర్ అండ్ ఫ్లవర్స్ అంతా కూడా మనం సిల్వర్ జరీతోనే ఇచ్చామన్నమాట. సేమ్ ఇదే ఫ్లవర్స్ మనం శారీ అంతా కూడా తీసుకున్నాం. గ్రీన్ లో గానీ, మంచి మజంతా కలర్ లో గానీ, మంచి లీఫ్ గ్రీన్ లో గానీ, బ్లాక్ ఇచ్చారు, ఇంకో పింక్ ఇచ్చారు అనేది తీసుకున్నాం. ప్రతి కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఇదే ఫ్లవర్ డిజైన్ బంచెస్ ట్రీ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. కింద వైపు బోర్డర్ కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ అనేది లుక్ అనేది వస్తుంది మల్టీ కలర్ షేడర్ లో. బార్డర్ కూడా మనకి మల్టీ కలర్ షేడ్స్ ఉంది. ఓకే, సారీ మొత్తం ఇలాగే బాక్సెస్ తో మల్టీ కలర్స్ తో ఉంటుంది. పైన కూడా సేమ్ మనకి షోల్డర్ బోర్డర్ సేమ్ ఉంటుంది, కడ్డీ బోర్డర్స్. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. సారీకి ప్లెయిన్ గా ఇచ్చారు, మనకి పళ్ళు కలర్ ఇచ్చారు, ప్లెయిన్ చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు. ఇదేంటంటే బ్లౌజ్ ప్లెయిన్ ఉంది కాబట్టి మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో వర్క్ అనేది కూడా మనం ప్యాటర్న్ అనేది ఎందుకంటే శారీలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఎంత పడుతుంది కంచిపట్టు లైట్ వెయిట్ శారీ? ఎంత పడుతుంది కంచిపట్టు లైట్ వెయిట్ శారీ? మనకి కంచిపట్టు వచ్చి మనకి వచ్చి ఇది 7200 పడుతుంది. వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయి. వీటిలో కూడా 2-3 కలర్ కాంబినేషన్స్ అనేది వచ్చాయండి. ఓకే, ఈ శారీ కాస్ట్ 7200 రూపీస్. ఇలాంటి మంచి మంచి కలెక్షన్ పట్టులో కావాలి అనుకుంటే వెంటనే విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మహేశ్వరి సిల్క్స్ అండి, కాటన్ బేస్ లో వస్తుంది అనమాట. పళ్ళు అంతా కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ అండ్ కల్నేత శారీకి అంతా కూడా మనం పళ్ళు అనేది ఒక చిన్న డైమండ్ షేప్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. దాని తర్వాత అంతా కూడా ఒక బంచెస్ మోడల్ అనేది మనం తీసుకున్నాం అనమాట. ఒక రోజా ఫ్లవర్ అనేది తీసుకున్నాము. రోజా ఫ్లవర్ అంతా కూడా జరీ డిజైన్స్ తోనే మనం హైలైట్ అనేది చేసాం అనమాట. ఆ క్రీపర్ గానీ మొత్తం కూడా లీవ్స్ అంతా కూడా మనం జరీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. శారీ బేస్ అంతా కూడా మనకి కాటన్ బై సిల్క్ లాగా ఉంటుందండి. కాటన్ బై పట్టు లాగా ఉంటుంది అనమాట. లుక్ అనేది ఫీల్ అనేది మొత్తం కూడా మిడిల్ అంతా కూడా చాలా బాగా వచ్చింది అనమాట. బుటీ అంతా కూడా మనం ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బుటీ అనేది తీసుకున్నాం, థ్రెడ్ బుటీ. ఇంకోటి వచ్చేకాడికి జరీ బుటీ అనేది తీసుకున్నాం. ఇట్లా మొత్తం కూడా బోర్డర్స్ అనేది కూడా చాలా హైలైట్ గా తీసుకున్నాం. చాలా బాగుంటుంది అనమాట. మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్ వచ్చేది మాత్రం ఆరెంజ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ ఒక చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. దాని తర్వాత అంతా కూడా మనం ఒక చిన్న టెంపుల్ డిజైన్స్ అనేది కూడా ఇచ్చామండి. ఇదే బోర్డర్ సేమ్ కింద వైపు కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. ఓకే, పైన కింద బోర్డర్ అనేది సేమ్ గా ఉంది, బోర్డర్ అనేది ఉంటుంది. వీటిలో కలర్స్ కూడా మన దగ్గర చాలా బాగుంటాయి, చాలా కలర్స్ ఉన్నాయి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా బోర్డర్ అనేది హైలైట్ చేశారు. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది, సేమ్ బోర్డర్ అనేది కూడా సేమ్ తీసుకున్నారండి. ఓకే, సో ఈ సారీలో మనకి కలర్స్ కూడా ఉంటాయి. సారీలో కలర్స్ కూడా ఉంటాయి. మహేశ్వరి సిల్క్స్ లో ఇంకా డిజైన్స్ కూడా ఉంటాయండి. ఈ డిజైన్స్ తో పాటు మహేశ్వరి సిల్క్స్ లో నెంబర్
నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటాయి అనమాట మన దగ్గర. చాలా బాగుంటాయి ఇప్పుడు డిజైన్స్ అనేది కూడా. ఎంత పడుతుంది ఇది మనకి? ఈ కాస్ట్ వచ్చి మనకి 1575 రూపీసే పడుతుంది. ఓకే, ఈ శారీ కాస్ట్ 1575 రూపీస్. మరి ఈ శారీలో మనకి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, అలాగే మహేశ్వరి సిల్క్స్ లో డిఫరెంట్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి పరిణయ సిల్క్ అండి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి ఒక డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం. మంచి డార్క్ కలర్ కాంబినేషన్స్ కి అంతా కూడా మనం ఒక బోర్డర్ వచ్చే విధంగా కూడా ఒక పికాక్ డిజైన్స్, పికాక్ అంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం డార్క్ గ్రే కి. దాని తర్వాత అంతా కూడా మనం ఒక చిన్న టెంపుల్స్ లాగా తీసుకున్నాం. మంచి టిష్యూ పళ్ళు లాగా తీసుకుని క్రీపర్ అంతా కూడా మనం కట్ వర్క్ వచ్చే విధంగా క్రీపర్ డిజైన్స్ తీసుకుని మొత్తం కూడా మనం ఒక బర్డ్స్ మోడల్ అంతా కూడా మనము సీ బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం అనమాట. సేమ్ కింద వైపు ఉన్న సేమ్ పికాక్స్ అదే కలర్ కాంబినేషన్స్ పళ్ళు డిజైన్స్ అనేది తీసుకున్నాము. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తో బాగుంది మనకి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి ఏదైతే మనకు బర్డ్స్ మోడల్ ఉందో ఆ బర్డ్స్ అంతా కూడా మనము 2-3 కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ బూటీ చూసినప్పుడు అయితే మంచి సీ బ్లూ కాంబినేషన్స్ కి పింక్ కలర్ మీనా వర్క్ తో ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి అంతా కూడా జరీ తీసుకున్నామండి. జరీతో మనం సీ బ్లూ కాంబినేషన్స్ అనేది ఇచ్చాం. ఇంకోటి పింక్ కలర్ కి సీ బ్లూ ఇచ్చారు. ఇట్లా శారీ అంతా కూడా మనం మొత్తం ఆల్ ఓవర్ కూడా 3 కలర్ కాంబినేషన్స్ తోనే మనం శారీ అనేది వస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి పైన అంతా కూడా మంచి డార్క్, అంటే ఇది డార్క్ స్లేట్ కలర్, డార్క్ గ్రే కూడా లేమండి, ఒక గచ్చకాయ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. గచ్చకాయ కలర్ కాంబినేషన్స్ కి కడ్డీ బోర్డర్ రెండు వైపులా కూడా తీసుకున్నాం. ఇదే గచ్చకాయ కలర్ కాంబినేషన్స్ కింద వైపు ఉంటుంది. కాకపోతే బర్డ్స్ అనేవి ఇచ్చారు మనకి అడిషనల్ గా. కింద వైపు అనే కాడికి బర్డ్స్ మోడల్ కూడా మనం బర్డ్స్ బుటీస్ అనేది కూడా తీసుకున్నాం అన్నమాట. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. బ్లౌజ్ ఇలా వస్తుంది. ఓహో, మంచి గజ్జికాయ కలర్ కి బోర్డర్ అంతా కూడా సేమ్ బోర్డర్ అనేది. ఎంత పడుతుంది ఈ పరిణయ సిల్క్ కాస్ట్? ఇది వచ్చి మనకి 3825 రూపీస్ పడుతుంది. ఓకే, 3825 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ శారీస్ లో మనకి కలర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా పట్టు అండి. కోటా పట్టు, పట్టు ఎంత ఫీల్ ఉంటుందో ఆ విధంగా కోటాలో కూడా మనం డిఫరెంట్ గా అనేది చేపిస్తున్నాము. ఓకే, ఈ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అండి. పళ్ళు అంతా కూడా థ్రెడ్ వర్క్ అనేది పళ్ళు అనేది తీసుకున్నాం. ఈ థ్రెడ్ వర్క్ పళ్ళు అంతా కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది తీసుకున్నాం. ఒక ట్రీ లాగా వచ్చి, ఒక క్రీపర్ డిజైన్స్ లాగా వచ్చి, ఫ్లవర్ అంతా కూడా మనం గ్రీన్ కలర్, ఇంకోటి ఫ్లవర్ అంతా కూడా పింక్ కలర్ తో మనం బుటీస్ అనేది ఇచ్చాము. దాని తర్వాత అంతా కూడా ఒక వేవ్స్ లాగా తీసుకుంటూ సేమ్ మ్యాంగోస్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ మనం గ్రీన్ అండ్ పింక్ బుటీస్ అనేది ఇచ్చాం. మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ అంతా కూడా చాలా వెరైటీగా తీసుకున్నాం. ఓహో, బెలూన్స్ లాగా మనకి హ్యాంగ్ అవుతున్నట్టు ఒక వెరైటీ డిజైన్స్ అనేది తీసుకున్నాం అన్నమాట. అది కూడా ఏంటంటే ఒక జరీ క్రీపర్ లాగా తీసుకుని ఒక చిన్న బర్డ్స్ మోడల్ లాగా మనం రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం శారీ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే బుటీస్ అనేది ఇచ్చాం. పైన బోర్డర్స్ అంతా కూడా థ్రెడ్ బోర్డర్స్ తీసుకున్నామండి. రెగ్యులర్ గా జరీ అనేది కాకుండా ఈ శారీకి థ్రెడ్ బోర్డర్ అనేది తీసుకున్నాం అన్నమాట. పైన షోల్డర్ వైపు అంతా కూడా, కింద వైపు వచ్చే కాడికి బోర్డర్ అంతా కూడా చాలా వెరైటీగా తీసుకున్నాం. మనకి బోర్డర్ అనేది డిజైన్ ఇచ్చారు. కింద వైపు కూడా మంచి థ్రెడ్ బోర్డర్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్స్ తోనే బోర్డర్ తీసుకుంటాం. ఒక క్రీపర్ డిజైన్స్ అంతా కూడా మనం మంచి ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్స్ తో, లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్ లీఫ్ తో మనం టర్నింగ్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ బోర్డర్ అంతా కూడా చాలా మొత్తం శారీ అంతా ఎండింగ్ వరకు ఉంటుంది. ఇలాంటి బోర్డర్స్ ఏంటంటే కట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది. అవును, ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. చాలా బాగుంటుంది అన్నమాట బోర్డర్స్ అనేది. ఓకే, బర్డ్స్ డిజైన్ మొత్తం మనకి శారీకి హెవీగా ఇచ్చారు. శారీ ఎండింగ్ వరకు శారీ అంతా కూడా దగ్గరగానే ఉంటుంది. బ్లౌజ్ ఈ విధంగా మనకి చందేరి బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట. మెటీరియల్ వచ్చేకాడికి ఇక్కడ డిఫరెంట్ మెటీరియల్ అనేది వస్తుంది. బోర్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ చాలా బాగుంటుందండి. చాలా సూపర్ గా బోర్డర్ అనేది లుక్ అనేది స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది. ఎంత పడుతుంది ఈ శారీ? ఈ శారీ కాస్ట్ వచ్చి 1900 పడుతుంది. 1900 ఓన్లీ. పట్టు ఫీల్ కలుగుతుంది చూస్తేనే, కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. శారీ కాస్ట్ రీజనబుల్ అండి. 1900 రూపీస్ కి ఈ శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్ లో అందుబాటులో ఉంది. ఇలాంటి కలెక్షన్ కావాలి, పట్టులో వెరైటీస్ కావాలి, ఫ్యాన్సీలో స్టిఫ్ మెటీరియల్స్ లో కూడా కొత్త కలెక్షన్ కావాలి, ఇలాంటి శారీస్ అన్ని మీకు కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయాల్సిన అడ్రస్ KPHP కాలనీ, విశ్వనాథ్ థియేటర్ దగ్గర, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మణిపూర్ కోట అండి. మణిపూరి కోట బాగుంటుంది సారీ. మణిపూర్ కోట మంచి వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. బోర్డర్ అంతా కూడా రెడ్ కలర్ బోర్డర్ తీసుకుని రా సిల్క్ తో దాంతో కూడా ఒక లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నాం అన్నమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్స్ కి వీట్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న బర్డ్స్ అనేది ఇచ్చాము. దాని అవుట్ లైన్ అంతా కూడా మనం మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చే కాడికి చాలా అందంగా అనేది మనకి దగ్గరగా ఇచ్చారు. బర్డ్స్ అది కూడా బర్డ్స్ అంతా కూడా మనం దగ్గరగానే తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి అలాగే వస్తుంది. వీట్ అండ్ రెడ్ కాంబినేషన్, వీట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్
కాంబినేషన్స్ తో చాలా దగ్గరికి ఇచ్చారు ఎండింగ్ వరకు మనకి బర్డ్స్ అనేవి. అవునండి. ఇంకా కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి ఇంకా చాలా సూపర్ బోర్డర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. రెడ్ కలర్ సేమ్ బోర్డర్ రా సిల్క్స్ తో తీసుకుంటూనే ఒక మంచి సూపర్ కలర్ కాంబినేషన్స్ అనే ఒక థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నాం అనమాట. ఒకరు వచ్చి వీణ వాయిస్తున్నట్టుగా, ఇంకొకరు వచ్చి డోల్ ఇది చేస్తున్నట్టుగా మంచి ఎంబ్రాయిడరీ అనేది వర్క్ అనేది మనం తీసుకున్నాం. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి మంచి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ఏదైతే శారీలో బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ఫ్యాబ్రిక్ మనకి బ్లౌజ్ కి ఇచ్చారు. బ్లౌజ్ తీసుకున్నాం. ఎంత పడుతుంది శారీ కాస్ట్? ఇది వచ్చి మనకి 1475 రూపీస్ పడుతుందండి. 1475 రూపీస్. చాలా బాగుంది శారీ. కోరాపట్టు. కోరాపట్టులో మనకి మంచి డిజైనర్ శారీ అన్నమాట. ఏంటంటే శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా ప్లెయిన్ తీసుకున్నాము. మంచి రాణి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. మంచి కోరాపట్టులో కోరాపట్టు మిడిల్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. ఎందుకంటే బోర్డర్స్ అనేది హైలైట్ అవ్వడం కోసం అన్నట్టు మనం మిడిల్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నాం. పళ్ళు అంతా కూడా ఏంటంటే ఒక కడ్డీ పళ్ళు లాగా లైన్స్ ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో మనం లైన్స్ వైజ్ గా పళ్ళు అనేది ఇచ్చాము. మిడిల్ అంతా కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నామండి. శారీ అంతా కూడా ఏంటంటే పైన బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. పళ్ళులో వచ్చే విధంగానే మనం ఒక 2 లైన్స్ డార్క్ బ్లూ లైట్ బ్లూ కాంబినేషన్స్ తో మనం లైన్స్ వైజ్ గా తీసుకుని ఇంత కూడా ఒక థ్రెడ్ వర్క్ అనేది ఒక టెంపుల్ డిజైన్స్ లాగా ఇచ్చామండి. ఒక టెంపుల్ వచ్చే కాడికి మంచి బ్లూ కాంబినేషన్ కాపర్ సల్ఫేట్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. దానికంతా కూడా ఒక వచ్చే కాడికి ఒక చాక్లెట్ కలర్ ఒక ఇంగ్లీష్ కలర్ తో మనం మిర్రర్ వర్క్ ఇస్తూ దాని అవుట్ లైన్ అంతా కూడా ఇంగ్లీష్ కలర్ తో ఇచ్చాం. అదే ఇంగ్లీష్ కలర్ ఇక్కడ వచ్చే కాడికి మనకి టెంపుల్ డిజైన్స్ ఇస్తూ మిర్రర్ వర్క్ అంతా కూడా మనం బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చాం. దీని వైజ్ అంతా కూడా మనము టర్నింగ్ లాగా మనం ఒక ఇచ్చేదంతా కూడా గ్రీన్ కలర్ అండ్ జరీతో మనం వర్క్ చేసే కాడికి కాంబినేషన్ అంతా కూడా చాలా హైలైట్ గా చాలా అవుట్ లైన్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇదే బోర్డర్ సేమ్ మనకి కింద వైపు కూడా సేమ్ వస్తుందండి. కింద వైపు వచ్చే కాడికి ఇంకా చాలా అందంగా బోర్డర్ అనేది క్రియేట్ చేసామండి. మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూ పెద్ద సైజ్ లో కడ్డీ బోర్డర్ తీసుకుంటూ పళ్ళులో ఏదైతే లైన్స్ ఉందో బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో లైన్స్ జరీ లైన్స్ తీసుకుంటూనే పైన వచ్చినట్టుగా మనకి సేమ్ కలర్ కాంబినేషన్స్ తో టెంపుల్ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. సేమ్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. లైట్ వెయిట్ ఉంటుందండి శారీ. కోరాపట్టు గ్రాండ్ గా ఉంది మనకి చూస్తే. కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చారు. వర్క్ అనేది బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది కూడా సెల్ఫ్ లో రన్ అవుతూ ఇచ్చింది. వన్ సైడ్ వచ్చే కాడికి ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. ఇంకొక వైపు వచ్చే కాడికి లైన్స్ వైజ్ గా చాలా కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ అనేది హ్యాండ్స్ అనేది తీసుకున్నాం. కోరాపట్లో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర చాలా బాగుంటాయండి. ఈ సారీలో కలర్స్ ఈ సారీలో కూడా కలర్స్ మన దగ్గర 4-5 కలర్స్ అనేది వస్తుంటాయి. 2 బ్రాంచెస్ లో కూడా వీటిలో కలర్స్ అనేది ఉంటాయి. ఉంటుంది ఎర్రగడ్డలో కూడా మన దగ్గర ఇవి కలర్స్ అనేది ఉంటాయి. ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3525 రూపీస్ పడుతుందండి. 3525 రూపీస్ కి ఈ సారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉంది. అలాగే కుక్కట్పల్లి బ్రాంచ్ లో కూడా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి. ఎర్రగడ్డలో కూడా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి షిఫాన్ జార్జెట్ అన్నమాట. బాగుంటుంది ఫాలింగ్ మెటీరియల్. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ కి బోర్డర్స్ అంతా కూడా మనం చాలా వెరైటీగా బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా కట్ వర్క్ బోర్డర్స్ అనేది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యూర్ బ్లాక్ వెల్వెట్ అనేది ఇస్తూ దానిపైన అంతా కూడా మనం కట్ వర్క్ ఫ్లవర్స్ అనేది ఇచ్చాము అనమాట. శారీ అంతా కూడా పైన వచ్చే కాడికి మంచి సిల్వర్ జరీతో ఒక చిన్న పైపింగ్ అనేది ఇస్తూ వైట్ కలర్ స్టోన్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా ఏంటంటే బాగా సెల్ఫ్ వీవింగ్ తో మనము చిన్న డైమండ్ షేప్ వచ్చే విధంగా మనము తీసుకున్నాం అనమాట. సెల్ఫ్ వీవింగ్ అనేది ఆ బ్లాక్ కలర్ పైన బ్లాక్ కలర్ స్టోన్స్ తో మనం హైలైట్ చేస్తూ వచ్చాం. ఇదే బార్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. బార్డర్ అవునండి. ఇది లంగావోని శారీ అన్నమాట. 2.5 మీటర్ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఉంటుంది. కుచ్చులకంతా కూడా నెట్ గ్రే కలర్ కాంబినేషన్ అనేది జీరో సైజ్ నెట్ తీసుకున్నాము. కింద కుచ్చుల పార్ట్ దగ్గర నుంచి కూడా మొత్తం మనకి పైన షోల్డర్ కి ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ కంటిన్యూ చేస్తుంది. పైన అంతా కూడా మంచి డిజైన్స్ అనేది వర్క్ అనేది చేసామండి. మొత్తం కూడా మనకి అక్కడక్కడ కూడా మనం బ్లాక్ కలర్ ఫ్లవర్స్ అనేది ఇంకా ఇస్తూ ప్యాచ్ వర్క్ అనేది కూడా ఈ వర్క్ అనేది మొత్తం సిల్వర్ జరీ యాంటిక్ జరీతో మనము వర్క్ అనేది చేసాము. ఓకే, ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఈ విధంగా నెట్ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు డిజైనర్ సారీ? బ్లౌజ్ మనకి మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఒక చిన్న బోర్డర్ అనేది చూసాం మనం బోర్డర్ లో. అదే క్లాత్ తీసుకుని మనం ఇక్కడ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చే కాడికి నెట్టెడ్ హ్యాండ్స్ అనేది ఇచ్చామండి. ఫుల్ స్లీవ్స్ యూస్ చేసుకునేటట్టు మనకి డిజైన్ అనేది ఇచ్చాం. సేమ్ కుచ్చులో క్రేపర్ డిజైన్స్ ఎలా ఉందో అదే డిజైన్స్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాం. దీనికి ఏంటంటే పెట్టి కోట్ కూడా ఇచ్చారనమాట. కుచ్చులోకి నెట్టెడ్ వస్తుంది కాబట్టి పెట్టి కోట్ కూడా మనకి సేమ్ వస్తుంది. సాటిన్ ఇచ్చారు. సాటిన్ పెట్టి కోట్. సారీ మొత్తం మనకి డిజైనర్ సారీ బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తీసుకున్నారు. మనకి ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? సారీ కాస్ట్ వచ్చి మనకి 2900 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ 2900 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అందుబాటులో ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ లో డిజైనర్ సారీస్ తో పాటు పట్టు సారీస్ లో లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. చాలా
చాలా లైట్ వెయిట్ కోట అన్నమాట, మణిపూర్ కోటలోనే మనం డిజైన్స్ అనేది చాలా వెరైటీగా అనేది చేపించాం. ఒక షేడెడ్ లాగా వస్తుంది అనమాట. పైన అంతా కూడా మనం ఆఫ్ వైట్ షేడ్ అనేది తీసుకున్నాం. ఆఫ్ వైట్ షేడ్ కంతా కూడా ఒక చిన్న స్మాల్ ప్రింటింగ్ అనేది బ్లాక్ కలర్ తో మనము తీసుకున్నామండి ప్రింటింగ్ అనేది. శారీ కింద వైపు అంతా కూడా మనకి చాలా వెరైటీ షేడెడ్ అనేది వస్తుంది. పైన ఆఫ్ వైట్ ఉంది కాబట్టి కిందంతా కూడా మనం కొంచెం బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో మనం తీసుకున్నాం. ఆఫ్ వైట్ తర్వాత అంతా కూడా మనం డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం. గ్రే కలర్ పైన అంతా కూడా మనం సేమ్ బ్లాక్ కలర్ వచ్చే విధంగానే మనం ప్రింటింగ్ అనేది ఇచ్చామండి. దాని తర్వాత అంతా కూడా ఒక ప్యూర్ బ్లాక్ షేడెడ్ తీసుకున్నాం. ఆ ప్యూర్ బ్లాక్ షేడెడ్ తీసుకుంటూ వీట్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది మనం శారీ అంతా కూడా ఇచ్చామన్నమాట. బోర్డర్ అంతా కూడా ఇది శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఆల్ ఓవర్. ఇది బ్లౌజ్ వచ్చి మనకి బ్లాక్ కలర్ కోటా బ్లౌజ్ ఉంటుంది. దానికంతా కూడా ఒక లైన్స్ గా మనం చిన్న లైన్స్. ఎంత పడుతుంది మణిపురి కోట మనకి సారీ? ఇది వచ్చి మనకి 1300 పడుతుంది. 1300. దీంట్లో కూడా చాలా కలెక్షన్స్, డిఫరెంట్ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ డిజైన్స్ కూడా వీటిలో చాలా బాగుంటాయి అన్నమాట. 4-5 కలర్స్ అనేది వస్తున్నాయి. డిజైన్స్ కూడా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. సారీ వచ్చేకాడికి మంచి ప్యూర్ సిల్క్ కోటా మెటీరియల్. సిల్క్ కోటా మెటీరియల్ కి మనం అంతా కూడా చాలా వెరైటీగా సారీ డిజైన్ అనేది చేసామండి. ఈ మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కి అంతా కూడా మనం మ్యాటి వర్క్ అనేది ఇచ్చాం. మ్యాటి వర్క్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ గా తీసుకున్నామండి. చాలా అందమైన కలర్స్ అనేది తీసుకున్నాం అనమాట. మంచి పింక్ కలర్, డార్క్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్ కాంబినేషన్. లీఫ్ అంతా కూడా మనం గ్రీన్ కలర్, క్రేపర్ అంతా కూడా మనం మంచి ప్యారెట్ గ్రీన్, అలా మంచి కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక బంచెస్ అనేది మ్యాటి వర్క్ బంచెస్ అనేది తీసుకున్నాం. దగ్గరగా ఇచ్చామండి. మెటీరియల్ కూడా చాలా ప్యూర్ అన్నమాట. ప్యూర్ సిల్క్ కోటాలో వెరైటీ అండి. మొత్తం ఈ బంచెస్ అనేది శారీ ఆల్ ఓవర్ కూడా వస్తుంది. పైన బోర్డర్స్ అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. మంచి గోల్డ్ కలర్ తో మంచి కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇదే కడ్డీ బోర్డర్ కింద వైపు కూడా మనకి సేమ్ రిపీట్ అవుతుంది. పైన కింద బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా వస్తుంది అన్నమాట. శారీ అంతా కూడా శారీ మొత్తం ఈ బంచెస్ అనేవి ఇలాగే హెవీగా మ్యాటి వర్క్ తో ఇచ్చారు మనకి. అవునండి. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకున్నాం. ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుంటూ మంచి కడ్డీ బోర్డర్స్ అనేది రెండు వైపులు కూడా మనం. ఓకే, సిల్క్ కోట. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి మనకి. దీంట్లో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది 4-5 కలర్స్ ఉన్నాయి. డిజైన్స్ వచ్చేసి సిల్క్ కోటలో డిజైన్స్ అనేది కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది ఉంటుంది. ఇట్లా మ్యాటి వర్క్ గానీ డిఫరెంట్ వర్క్స్ లో గానీ మన దగ్గర వెరైటీస్ అనేది చాలా డిఫరెంట్ గా చేపిస్తాం. ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3900 పడుతుంది. ఈ సారీ కాస్ట్ మనకి 3900 రూపీస్. ప్యూర్ సిల్క్ కోట కాబట్టి ప్యూర్ సిల్క్ కోటలో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్ సారీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే విజిట్ చేయాల్సిన అడ్రస్ KPHP కాలనీ, విశ్వనాథ్ థియేటర్ దగ్గర, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని తప్పకుండా విజిట్ చేయండి. అలాగే విఘ్నేశ్వర సిల్క్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది మనకి. ESI ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ ని కూడా విజిట్ చేయండి. ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, ఆల్ వెరైటీ సారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మహేశ్వరి సిల్క్స్ లో వెరైటీ అండి. బుటీస్ అనేది కూడా మనం చాలా దగ్గర కాంబినేషన్స్ అనేది ఇచ్చాము. క్రీపర్ అంతా కూడా మనం జరీ తీసుకున్నాం. ఫ్లవర్ అంతా కూడా పైన ఫ్లవర్ వచ్చే కాడికి జరీ ఫ్లవర్ ఇచ్చాం. ఇటువైపు వచ్చే కాడికి అంతా కూడా పింక్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఫ్లవర్ డిజైన్స్ అనేది శారీ అంతా కూడా తీసుకున్నాం. దగ్గరగా స్ట్రైట్ లైన్స్ లో బుటీస్ ఇచ్చారు. పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాము. చిన్న బోర్డర్ తీసుకుంటూ పైన పర్పుల్ బోర్డర్ అనేది కాంబినేషన్ కూడా ఒక చిన్న పైపింగ్ లాగా ఇచ్చాం. దీనికి పళ్ళు కూడా చాలా బాగుంటుందండి. పళ్ళు అంతా కూడా మనం ఒక జరీ పళ్ళు అనేది తీసుకున్నాము. ఒక చిన్న బర్డ్స్ మోడల్ లాగా పళ్ళు తీసుకుని ఒక 5-6 బంచెస్ లాగా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది ఇచ్చామన్నమాట. మహేశ్వరి సిల్క్స్ కింద వైపు బోర్డర్ అనేది మనం కొంచెం పెద్ద బోర్డర్ తీసుకున్నాం. బిగ్ సైజ్ బోర్డర్. పైన కంటే కింద బోర్డర్ కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకున్నాం. మంచి కడ్డీ బోర్డర్ తీసుకుంటూ సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తోనే బోర్డర్ అనేది ఇచ్చాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ తీసుకున్నారు. సెల్ఫ్ లో ఇచ్చారు. హ్యాండ్స్ కి కూడా బోర్డర్, వన్ సైడ్ చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకో బోర్డర్ వచ్చే కాడికి పెద్ద బోర్డర్ అనేది ఉంటుంది. ఎంత పడుతుంది ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1500 రూపీస్ పడుతుంది. ఓకే, దీంట్లో కూడా ఇంకా వెరైటీస్ ఉన్నాయి మనకి. కూడా చాలా బాగుంటాయి. 10 కలర్స్ దాకా మంచి కలర్ కాంబినేషన్స్ 10 కలర్స్ దాకా. ఓకే, చూసారు కదా, ఈ సారీ కాస్ట్ 1500 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అలాగే 10 కలర్స్ దాకా కూడా అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ కావాలో వెరైటీ కలెక్షన్స్ పట్టులో చూపించారు, ఫ్యాన్సీలో చూపించారు, డిజైనర్ లో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూసారు కదా, KPHP కాలనీ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ లేటెస్ట్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ ని. మరి ఇది ఇవాల్టి సొగసు చూడతరమా ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.